ఈ అంబిక లక్ష్మిని ఎంత స్పీడ్‌గా బయటికి పంపిస్తదో, లక్ష్మినైతే అంత స్పీడ్‌గా తిరిగి ఇంటికి రప్పిస్తాడనమాట విహారి. ఇంక అందరి ముందు అంబికని అడుగుతూ ఉంటాడు. "ఎందుకిలా చేశావు అత్తయ్య? ఎందుకు లక్ష్మికైతే ఒక భర్త క్యారెక్టర్‌ని ఇంటికి తీసుకొచ్చావు నటించడానికని" అడిగితే, "నేనైతే కావాలని చేయలేదు విహారి. ఇంకిలా చేస్తే లక్ష్మి మదన్‌తో పెళ్లి కొప్పుకుంటదని, శాస్త్రకు అడ్డుగా ఉండదని చెప్పి ఇలా చేశానని" అంబిక అంటూ ఉంటదనమాట. "నువ్వు మంచి పనే చేశావు అత్తయ్య. కానీ వాడు లక్ష్మిని తీసుకెళ్ళి చంపబోయాడు" అని విహారి క్వెషన్ చేస్తూ ఉంటే, మరి లక్ష్మికి తెలుసు కదా వాడు తన భర్త కాదని, మరి ఎందుకు వెళ్ళిపోయింది? లక్ష్మి వెళ్ళనని చెప్పొచ్చు కదా అని అంబిక అంటూ ఉంటదనమాట. అవును, మీరంతా కలిసి లక్ష్మిని పదే పదే నీ భర్త ఎవరు, నీ అత్తమామలు ఎవరు అని అడుగుతూ హింసిస్తూ ఉంటే, ఇంకా ఆ పిచ్చిది ఏం చెప్పాలో తెలియక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని విహారీకి ఇంకో అత్తయ్య ఉంటది. ఆమె చెప్తూ ఉంటదనమాట. అయినా అంబిక, లక్ష్మి వాడితో వెళ్తూ ఉంటే అన్నీ తెలిసి నువ్వు ఎలాగ లక్ష్మిని పంపించావు, ఆపాలి కదా అని యమున అడుగుతూ ఉంటే, అవును వదిన, అసలు వాడు బయటికెళ్ళిపోయి నచ్చచెప్పి లక్ష్మికి ఇంట్లోకి తీసుకొస్తాడనుకుంటే వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు అని అంబిక యమునకు చెప్తూ ఉంటదనమాట. ఇంకా విహారీకి ఫుల్లుగా కోపం వచ్చేసి, అసలు మీరంతా మనుషులేనా అసలా? ఎందుకు తనని పదే పదే ఇలా హింసిస్తారు తన పెళ్లి గురించి చెప్పమని? ఒక ఆడదాని మనసు ఇంట్లో ఉన్న ఇంతమంది ఆడవాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎలాగా అని విహారీ అంటూ ఉంటాడనమాట. ఇంకా మీరెవ్వరూ లక్ష్మిని ఇబ్బంది పెట్టొద్దని అయితే చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.